జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా మొత్కురావుపేట వద్ద కనిపించిన పులి అడవి మార్గం వెంట కదులుతూ కోడిమ్యాల మండలం దమ్మయ్యపేట శివారు అటవీ ప్రాంతంలో కాలి గుర్తులు గుర్తించినట్లు జగిత్యాల డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశామని డిఎఫ్ఓ రవిప్రసాద్ తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను పొలాల వద్ద వదిలేయవద్దని సూచించారు. చంద్రుడి మలయాళీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కపల్లి దగ్గర ఒక క్యాటరీని కిల్ చేసి ఇప్పుడు మన దగ్గర ఏదైతే టైగర్ మూమెంట్ ఉందో ఇది మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి టైగర్. లాస్ట్ టైం కూడా మన దగ్గరకు ఒక టైగర్ వచ్చింది, అది K12 టైగర్. అది వచ్చింది కొద్ది రోజులు ఇక్కడ పాజినగర్ చెరువు దగ్గర ఆవాసం ఏర్పాటు చేసుకున్నది ఉన్నది. ఒక 3 నుంచి 4-5 నెలల వరకు మన దగ్గర కూడా ఒకసారి వచ్చింది, ఒక క్యాటరీ కూడా కిల్ చేసింది. ఆయనకు నష్టపరిహారం కూడా మనం 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి జాగ్రత్తగానే వెళ్ళిపోయింది. ఇక్కడి ప్రజలు కూడా తర్వాత రైతులైనా ప్రజలైనా అప్రమత్తంగా ఉన్నారు. తర్వాత వాళ్ళు చక్కగా సహకరించింది. తర్వాత మేము సూచించినటువంటి సూచనలు కూడా చక్కగా పాటించారు. ఇది రెండవ పులి. మళ్ళా ఈరోజు అప్పుడు ఒక దాదాపు 8-9 నెలల తర్వాత వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఈ పులి గత 2 నెలల నుంచి ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో కొద్దిరోజు, తర్వాత సిద్దిపేట జిల్లాలో, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఇప్పుడు మన జగిత్యాల జిల్లాలో అయితే ఒక రౌండ్ మన గోదావరి క్రాస్ సైడ్ వచ్చి అడదికి వెళ్ళి అడదికి కూడా అంతా తిరిగి మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్రమంలో మన దగ్గర కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇది 20 తారీఖు నాడు మన పక్క జిల్లాలో ఉన్నాయి పులి అడుగు పదముద్రని గుర్తించింది. దాని తర్వాత మండే రోజు రుద్రంగి కొత్తపేట గ్రామాలలో అక్కడ దొరికింది. మరొక రోజు గ్యాప్ వచ్చింది. ఇది 20 అనుకుంటున్నాను.